ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మీలాక అవినీతి అక్రమాస్తులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. హరీష్, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలిస్తే ఈరోజు కూడా వాళ్ళు మీలాక విలాసవంతమైనటువంటి జీవితాలు గడపట్లేదు. ఫామ్ హౌజులు, ప్రగతి భవన్లు కట్టుకొని 1000 తరాలు కూర్చొని తింటి ఆస్తుల్ని వాళ్ళు సంపాదించుకోవట్లేదు. ఈరోజు కూడా మిత్రులారా, ఢిల్లీలో సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదే ప్రభుత్వం కేటాయించినటువంటి గదే ఎంపీ బంగ్లాలలో వాళ్ళు ఉంటారు. గవే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సఫారీ కార్లని వాడతారు. మీలాక ల్యాండ్ క్రూజర్ కార్లు, బెంజి కార్లు, ఆడి కార్లు, వోల్వో కార్లు వాడరు. వాళ్ళ జీవితమే ఈ దేశానికి ఒక ఆదర్శం. అత్యంత సాదాసీదా జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. మనం చూసినాం, రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వం మీద వేటేస్తే ఆయనని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమంటే ఆయన ఖాళీ చేసి యాడున్నాలో తెలియకుంటే సోనియా గాంధీ గారి దగ్గర పోయి ఉన్నాడు. అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీకి పబ్బం కట్టాల్సినటువంటి అవసరము ఈ తెలంగాణ కాంగ్రెస్కు లేదు. ఢిల్లీ తీసుకోదు కూడా. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నటువంటి మీరు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని అదే ఢిల్లీ నడిబొడ్డున అత్యంత విలువ కలిగినటువంటి ప్రాంతంలో మీరు ఒక ఆఫీస్ కట్టుకుంటే కూడా ఆ పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి సొంత ఒక పార్టీ ఆఫీస్ కూడా లేకుండే రీసెంట్గా ఓపెన్ చేసిండ్రు. 50 ఏళ్ళ తర్వాత సన్నాసులారా, హరీష్ రావు, సిగ్గుశరం లేకుండా నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటంత పీకుడు కానివా? ఏముండేవా నీ దగ్గర? 2014 కన్నా ముందు నీ ఆస్తులు ఎన్ని? ఒక ట్రక్ పెట్టె తీసుకొని పారగాన్ చెప్పులు వేసుకొని వెలమ హాస్టల్లో చదువుకున్నటువంటి నీవు ఈరోజు నీ బిడ్డల్ని అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిపించే స్థాయికి ఎదిగినావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? యవన బసొత్తు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అల్లిపూర్లో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంతస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణకు అప్పులు మిగిలినాయి, మీ ఆస్తులు పెరిగినాయి. మీరు నిజాయితీ గురించి మాట్లాడితే దొంగని వచ్చి దొంగ అన్నట్లు ఉన్నది మీ వ్యవహారం. మీరు ఇట్లా చేసిండ్రు కాబట్టే మిమ్మల్ని చీ కొట్టి మీ ముఖం మీద ఉమ్మేసి మీకు అయినా కానీ మీకు బుద్ధి వస్తలేదు. జూబ్లీహిల్స్ ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తే ఎంత వచ్చింది మిత్రులారా? ఒకసారి ఇలా వ్యవహారం చూస్తే ఈ రామారావుని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, ఏడవతే ఆడ ప్రజలు చీ కొట్టి ముఖం మీద ఉమ్మేసి మా ఇంటి ముందుకు రాకుండా అని చెప్తున్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా. అది ఎక్కడనో కాదు, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సిరిసిల్లలా పదేళ్ళైనా నువ్వు ఒక్కడు కూడా రాలేదంట. ఇట్లా హరీష్ రావు మీనికి చెప్పులు విసురుతున్నారు కదా చూడు. ఇట్లా ఏడవతే రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులు తీసుకొని వీళ్ళ ముఖం మీద ఉమ్మేస్తే కూడా వీళ్ళకి ఇంకా సిగ్గు వస్తలేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున షాక్ తగులుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇవన్నీ ఏం చేయాలని అర్థం కాక ఈరోజు డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఎందుకు పిలిచినవరా వేస్ట్గా, ఎందుకు వచ్చినవరా వేస్ట్ కానీ మొత్తం మహిళలు ఎక్కడికక్కడ వీళ్ళ భరతం పడుతున్నారు. తప్పుడు ప్రచారం విలువలే అంటుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోతే అక్కడ ప్రజలు చీకొట్టి ముఖం మీద ఉమ్మేస్తుంటే సిగ్గుశరం లేకుండా
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు. కాబట్టి నీ ఓవర్ యాక్టింగ్ ఆపితే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల రామారావుని హెచ్చరిస్తున్నాం. రీల్ కోసం ఉరితాడు బిగుసుకుని మహిళా మృతి అంట. యూపీలోని బందా జిల్లాలో ఘటన.